జనగామ జిల్లా బీఆర్ఎస్ ఆఫీస్ కి నోటీసులు జారీ చేశారు అధికారులు. యశ్వంత్పూర్ జిల్లా ఆఫీస్ ఆక్రమణలపై ఆఫీసర్ల చర్యలు చేపట్టారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ల ఆదేశాల మేరకు నోటీసులు ఇచ్చారు ఆర్ఐ అన్వేష్. జిల్లా అధ్యక్ష పదవి ఖాళీగా ఉండటంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి క్యాంపు ఆఫీస్ సిబ్బందికి నోటీసులు ఇచ్చినట్టు ఆర్ఐ తెలిపారు. జనగామ జిల్లా బీఆర్ఎస్ ఆఫీస్ కి నోటీసులు జారీ చేశారు అధికారులు. యశ్వంత్పూర్ జిల్లా ఆఫీస్ ఆక్రమణలపై ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ల ఆదేశాల మేరకు నోటీసులు ఇచ్చారు ఆర్ఐ అన్వేష్. జిల్లా అధ్యక్ష పదవి ఖాళీగా ఉండటంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి క్యాంపు ఆఫీస్ సిబ్బందికి నోటీసులు ఇచ్చినట్టు ఆర్ఐ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కార్యాలయము నిబంధనలకు విరుద్ధంగా అధిక భూమిని కలిగి ఉందంటూ కూడా రెవెన్యూ అధికారులంతా కూడా సర్వే చేసి అనంతరం జిల్లా కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా పార్టీ ఆఫీస్ కు నోటీసులు అయితే జారీ చేశారు. ఏదైతే జనగామ శివారు కేంద్రంలో యశ్వంతపూర్ లో నిర్మించినటువంటి బీఆర్ఎస్ ఆఫీసు ఆక్రమణలపై ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. 6 ఎకరం ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైనట్లు గుర్తించారు. దీంతో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ ఆదేశాలతో జనగామ ఆర్ఐ అన్వేష్ నోటీసులు జారీ చేశాడు. అయితే ప్రస్తుతం ఆ నోటీసులను జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి క్యాంప్ ఆఫీస్ లో సిబ్బందికి అందజేశారు. ఎందుకంటే ప్రస్తుతం జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆ జిల్లా అధ్యక్ష పదవి ఖాళీగా ఉండడంతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో నోటీసులు ఇచ్చినట్టు ఆర్ఐ చెప్పారు. అయితే నిర్ణీత గడువులోగా సమాధానం కనుక ఇవ్వనట్లయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయం పైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆ నోటీస్ లో పేర్కొనడము గమనార్హం. ఇప్పటికే ఇటు వరంగల్ సంబంధించి హన్మకొండ జిల్లా కేంద్రంలో నిర్మించినటువంటి బీఆర్ఎస్ భూమికి సంబంధించిన స్థల వివాదం నడుస్తున్న క్రమంలో మరోవైపు జనగామ జిల్లాలో కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇవ్వడం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తమ సొంత పార్టీ కార్యాలయాలకే భూములు కేటాయించుకున్నారు. అది కూడా అక్రమంగా అడ్డదారిలో నిర్మిస్తున్నారంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చెప్తున్న నేపథ్యంలో మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీకి నేతలు మాత్రం రాజకీయ కక్షపూరితంగానే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చి కూల్చే ప్రయత్నం చేస్తుందంటూ కూడా వాళ్ళు ఇప్పటికే ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము గత వారము హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయానికి నోటీస్ ఇస్తే ఈ వారం మాత్రము జనగామ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి నోటీస్ చేయడం మాత్రము జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. సుధాద్రి, మొత్తానికైతే ఇటు జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీని కార్యాలయాన్ని కూడా కూల్చుతారా అనేది మాత్రము ఒక విస్తృతమైన చర్చ అయితే కొనసాగుతుంది. సుధాద్రి, అయితే ప్రశాంత్, ఏపీలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ కూల్చేశారు, తెలంగాణలో బీఆర్ఎస్ ఆఫీస్ కి నోటీసులు జారీ చేశారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస వినయ్ భాస్కర్ గాని, అటు మాజీ ఎమ్మెల్యే నర్సంపేట పెద్దరెడ్డి మాట్లాడుతూ అక్కడ గురువు చంద్రబాబు వైసీపీ కార్యాలయం కూల్చితే ఇక్కడ శిష్యుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను కూల్చే పని పెట్టుకున్నాడు. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా తీసుకెళ్లడమే కాకుండా ఆ అధికారాన్ని ఉపయోగించి బీఆర్ఎస్ పార్టీని కక్షపూరితంగా కార్యాలయాన్ని కూల్చే పని పెట్టుకున్నారు. అందులో భాగంగానే నోటీసులు జారీ చేస్తున్నారు. కానీ మేము అధికారికంగా అన్ని ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే మేము ఈ యొక్క ఆ భూమిని తీసుకున్నామంటూ కూడా గతంలో వాళ్ళిద్దరు చెప్పారు. కానీ ఇక్కడ మనము జనగామ జిల్లా ఇష్యూకి వస్తే మాత్రము జనగామ మండలంలోని యశ్వంతపూర్ రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్లోని 82లో ఎకరం భూమిని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనానికి కేటాయించింది. అయితే మండల సర్వేకు సంబంధించినటువంటి 82.16 సర్వే నెంబర్ లో, అదేవిధంగా 17, 18 సర్వే నెంబర్లకు సంబంధించి సుమారు 2 ఎకరా 20 గుంటల భూమిని అదనంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్వాధీనం చేసుకొని ఆ యొక్క కాంపౌండ్ నిర్మించారనేది గతంలో అనేక
తెలుగు దినపత్రికలలో కూడా భూమి కబ్జా అంటూ కూడా వచ్చిన నేపథ్యంలో వార్తల నేపథ్యంలో ఇటు అధికారులు స్పందించారు సుధాద్రి. దీనిపైన ప్రత్యేకంగా నోటీసులు కూడా జారీ చేయడం మాత్రము సర్వత్రా చర్చకు దారితీస్తుంది. అయితే ఓన్లీ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా లేదంటే చర్యలకు ఒడిగడతారా మాత్రం వేచి చూడాల్సింది సుధాద్రి. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.